హత్య కుట్రకు సంబంధించి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. P4 బంగారు కుటుంబాలని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు, ఒక బాధ, ఓర్వలేనితనం, దీంతో మీ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే, ఎవరు నన్ను చంపితే ఆ కోర్టు డబ్బు ఇస్తా ఉన్నది ఎవరు? డబ్బే డబ్బు అన్నారు. ఆ డబ్బు ఎవరు ఇస్తామని చెప్పారు? దయచేసి దాన్ని తేల్చండి. తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా, నా మనవడు, నా మనవరాలు కూడా లెక్క చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, నన్ను హత్య చేయిస్తామని, హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లారా, గూండాలారా, మీ బెదిరింపుల్ని నేను కాదు, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు, నా తమ్ముడు కోటమిరెడ్డి గియే కాదు, 7 ఏళ్ల వయసుండే నా మనవరాలు, 6 ఏళ్ల వయసుండే నా మనవడు కూడా భయపడ్డు. ఎవరు జీవితకాలం బతకరు అంటే భూమి ఉన్నంతకాలం ప్రతి మనిషికి ఏదో ఒక రోజు మరణం వస్తుంది. కానీ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు. నా దగ్గరే కాదు, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం అన్న పదం మాకు తెలీదు. భయం అన్న పదం మాకు తెలీదు. కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియచేస్తూ, నా చివరి శ్వాస ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం, ప్రజల మధ్యలో ఉంటాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో, జిల్లాలో ఉన్న 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారి సహకారంతో, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారాలతో, ఆ దేవుడి దయతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 300 కోట్లతో అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తయినాయి, ఇంకొన్ని పూర్తి కావాల్సి ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా నా వద్దకు వచ్చి సమస్య ఉంది అంటే, ఎలాంటి సమస్య అయినా అది పరిష్కారం కావాలా అనే తత్వం నాది. ఎవరు ఫోన్ చేసినా, ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి వెంట నడిచే తత్వం నాది. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత ఉత్సాహంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు అరువులకు అందిస్తాం. కష్టము నష్టం అని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడతాం. చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజా జీవితంలో కొనసాగుతాం. ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేయనని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒంటిమిట్ట అక్కడ వైసీపీ ఓడిపోవడానికి మీరు కూడా ప్రధానమైన కారణం కాబట్టి అందులో భాగంగా జరిగిందని భావించారు. ఒంటిమిట్టలో ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఓ 3 రోజుల పాటు నా ప్రచారం నేను చేశా. మీకు అందరూ కూడా తెలుసు. సాధారణంగా బాలకృష్ణ గారు, మీరు ప్రజాశక్తి, వృత్తిపరంగా మీకు పోటీ ఎవరితో ఉంటుందో, మీకు ఏదైనా నష్టం జరిగితే వేళ్ళు ఆ వైపే చూపిస్తాయి. మరి తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ్యుడిగా
నేనున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నాకు తీవ్రంగా విభేదాలు ఉన్న వేళ, మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నా మీద విషయం కక్కుతున్న వేళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక టీవీ నా మీద విషయం చిమ్ముతున్న వేళ అనుమానం ఎవరి మీద వస్తుంది సాధారణంగా. కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాలి. అయితే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా మీకు చెప్తున్నా, ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నా, 14 నెలలైంది నేను 3వ ఎమ్మెల్యే ఎన్నికై. ఏ ఒక్కరినైనా నేను ఇబ్బంది పెట్టాను? ఏ ఒక్కరికైనా నేను నష్టం చేశాను? ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల? ఏ ఒక్కరికి నష్టం చేయాల? సాధ్యమైనంత వరకు రాజకీయ వివాదాలకి దూరంగా ఉంటూ, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ, నా పని నేను చేసుకుంటూ, 3వసారి ఎమ్మెల్యే గెలిపించిన రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువని ముందుకు సాగుతున్న వేళ ఎందుకు నన్ను కిలుకుతున్నారు? ఆ కిలుకుడు కాస్త ఎక్కువయ్యి ఈరోజు దుర్మార్గంగా నేను మాట్లాడక ముందే మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తోడుకున్నట్టు మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు? కాబట్టి సగటు మనిషి ఆలోచనల ప్రకారం మీరు అడిగినట్టు అనుమానం ఎవరి మీద ఉంటుంది? అనుమానం. కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాలా, పోలీస్ విచారణలో నిర్ధారణ అవుతాయి అన్న సంపూర్ణ విశ్వాసం కూడా నాకుంది. గతంలో కూడా గన్మెన్ దూరం పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే మీరు గన్మెన్ కంటే కూడా మీరు ప్రజాక్షేత్రం ఎక్కువ తిరుగుతూ ఉంటారు. మీ పట్ల మీ యొక్క భద్రత పట్ల కూడా మీ అభిమానులు ఇప్పుడు కూడా మాకు కొంత అనుమానం వ్యక్తం చేస్తారు. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఎవరు కూడా ఎలాంటి భయాందోళన చెందవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 4 గన్మెన్లు నాకు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నన్ను మానసికంగా భయపెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, ఆనాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రత్యక్ష ప్రమేయంతో 2 గన్మెన్లని తొలగించారు. వారు 2 గన్మెన్లను తొలగించిన వేళ ఈ 2 గన్మెన్లు కూడా నాకు వద్దయ్యా, గన్మెన్లు లేకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. 35 ఏళ్లుగా విద్యార్థి జీవితం దగ్గర నుంచి ప్రజా జీవితంలో ఉన్న జీవితంలో ఎంతో మందితో పోరాటాలు చేశా. నా జీవితం పూల పంపు కాదు, నా జీవితం ముళ్ళ దారి. ఆ ముళ్ళ దారిలో నడుచుకుంటూ వచ్చా. ఎంతో మందితో ఎన్నో పోరాటాలు చేశాం. కాబట్టి 2 కూడా మీరు తీసుకోబడి అని చెప్పని ధైర్యంగా పంపించారు. ఒక్క గన్మెన్ కూడా నాకు లేని రోజుల్లో నేను నమ్మిన నా వెంట నడిచిన కార్యకర్తలు వంతులు వేసుకుని బాధ్యతలు తీసుకుని రోజుకు 6 మంది నాకు అండగా నిలిచారు. వంతులు వేసుకుని అండగా నిలిచారు. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. ఎందుకంటే ప్రాణం అంటే ఎవరికైనా తీపే. తెగించి పోరాటం వేరు, ప్రాణం అంటే ఎవరికైనా తీపే. తెగించి పోరాడతాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. ఎవరో ఆందోళన చెందవు. ఒకరు మార్చి గ్యాస్ బ్యాగ్ ఎవరు ఒకరు సామాన్య ప్రజల పరిస్థితి ఇక్కడ పోలీసు పూర్తిగా వైఫల్యం చెందిందని ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు మొత్తం చెప్తున్నారు. మీరు కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? పోలీసులు ఎక్కడా వైఫల్యం చెందలేదు. రౌడీజం మీద ఉక్కు పాదం మోపారు. రౌడీలు అంటూ తెలుస్తున్నారు చంద్రబాబు గారి ఆదేశాలతో. ఇక్కడే కాదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో రౌడీజాన్ని ఉపేక్షించరు. ఇది చరిత్ర కూడా. ఇటీవల కాలంలో పోలీస్ శాఖ
అన్ని చర్యలు చాలా కఠినంగా తీసుకుంటుంది. దాంతో ఎక్కడికక్కడ రౌడీలు నెల్లూరు వదిలి పరారై పారిపోతూ ఉన్నారు. ఒక్కటి మీరు అర్థం చేసుకోండి, ఈ వీడియో బయటికి వచ్చిందంటే ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారంటే అంటే వేరే నేర సంఘటనలో అంటే పోలీసులు కఠినంగా వ్యవహరించబట్టే, పోలీసులు ఉక్కుపాదం మోపబట్టే ఖచ్చితంగా ఇది సాధ్యం. కాదంటే నాకు ఒక చిన్న అసంతృప్తి జిల్లా ఎస్పీ గారి మీద. వారి దృష్టికి వచ్చిన వెంటనే నాకు కాస్త జాగ్రత్తలు చెప్పుంటే బాగుండేదని నా అభిప్రాయం. మంత్రివర్గ విస్తరణలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పేరుంది, అందుకే చుట్టూ వివాదాలు ఉన్నాయంటే దానికి నా కాడ సమాధానం లేదు. ఏమున్నాయి వివాదాలు? నేనేమైనా వివాదాలకు వెళ్ళానా? నేను ఎక్కడైనా వివాదాల్లో తలదూర్చానా? ఈరోజే కాదు, ఈ 14 నెలల కాలంలో ఆ 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత నన్ను నమ్మి నా వెంట నడిచిన నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటాడినా, వేధించినా, అక్రమ కేసులు బనాయించినా, రౌడీజం చేసినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలా. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు, ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు, ప్రతీకార చర్యలకి పాల్పడకుండా ప్రజలకు ఏ విధంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేయండి అని నా ఒక్కడికే కాదు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన మాట శిరోధార్యంగా భావించి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ముందుకు సాగుతారు. ఏం దేవా గారు, అజయ్, రాజేష్, మురళి, వర్షాక్, సాగర్ గారు, సురేష్, వెంకటరమణ గారు, మురళి గారు, సురేంద్ర గారు, బాలకృష్ణ కోట అయిపోయింది అనుకోండి, మహేష్ గారు, బాలకృష్ణ గారు, రామాయణం అంతా ఈయన సీత రాముడికి ఏమవుతుందని అడిగితే ఎలా ఉంటుందో మీరు అడిగిన ప్రశ్న అలా ఉంది. భయం సినిమా డైలాగ్ కాదు బాలకృష్ణ గారు, మీకు కూడా నేను ఇప్పటి నుంచి కాదు కళాశాల ఇప్పటి నుంచి తెలుసు. కాబట్టి భయం నా రక్తంలో లేదని నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. భయం ఒక్క వెంట్రుకలో ఉన్నా 16 నెలల అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాలి. ఇలాంటి రౌడీల్ని, ఇలాంటి గూండాల్ని, ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో ఇన్ని చూసి ఉండ. భయపడుతూ బతకటం నా చేత రాదు. భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు. భయపడితే భయపడే వ్యక్తిని కాదు, మంచిగా చెప్తే, పద్ధతిగా చెప్తే ఎందాక నేనే వ్యక్తిని. భయపెడితే, భయపెట్టాలని అవతలోళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు నా స్పందన మరో రకంలో. ఇంకా సార్ మాట్లాడుతున్నాడా? అది మీరు చెప్పాలి సురేంద్ర గారు, నేను చెప్పడం కాదు కదా. నిన్న ఎస్పీ గారు స్వయంగా చెప్పారు కదా, 3 రోజుల ముందే ఈ వీడియో మా దృష్టికి వచ్చిందని. వారు ఎందుకు బయటపెట్టలేదు, విచారణ కోసం బయటపెట్టలేదా, అది వారు మిమ్మల్ని అడగాల, పోలీస్ శాఖ మీకు సమాధానం చెప్పాలా. నా ఆవేదన ఏంటంటే కనీసం నాకు అలర్ట్ చేస్తుంటే బాగుండేది, జాగ్రత్తలు చెప్పుంటే బాగుండేది అన్న బాధ అయితే ఉంది.
ఎన్ని ప్రశ్నలు అడగమని చెప్పాను సార్. ఎవరందరినీ వాళ్ళందరూ వచ్చారా? టీవీలో చూశారు. 10 గంటలకు ప్రెస్ మీట్ అన్నారు. సంఘీభావం తెలియజేస్తే కుటుంబ సభ్యుడిగా వచ్చారు. ఈ ఆఫీస్కి జనాలు రావటం కొత్త ఏం కాదు. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ముఖ్యమంత్రులతో పోరాడిన రోజుల్లో కూడా ఈ కార్యాలయం జనంతో ఇప్పుడు నిండుగా ఉండేది. ఎందుకంటే నెల్లూరు రూరల్ ప్రజలకి ఒక భరోసా, ఒక ధైర్యం. కష్టం వస్తే, సమస్య వస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వెళితే ఓదార్పు దొరుకుతుంది అన్న భరోసా. బాలకృష్ణ గారు ఒకరిద్దరు తెలుసు. అంటే నాకు తెలిసిన వాళ్ళంతా మా వాళ్ళేనా? నేను అడిగేది ఏమిటి, వీడియో నిజమా కాదా? ఎవరో కాదనే సత్యం, వీడియో నిజమని. మరి వీడియో నిజమైనప్పుడు రూరల్ ఎమ్మెల్యేని చంపితే డబ్బే డబ్బు అన్నప్పుడు ఆ డబ్బు ఇస్తామని చెప్పారు. అది తేలా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. వివిధ పార్టీ నాయకులతో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు ఉన్నాయి. నేను ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కష్టం వస్తే ప్రజలకు ఉపయోగపడటం, ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులు ఉండటం, సంతోషం ఉంటే ఆ సంతోషం ఉండటం, అదొకటే. కాబట్టి నాకు వాళ్ళెవరూ తెలియదు అని నేను చెప్పడం లేదు. ఒకరో ఇద్దరు నాకు తెలుసు. అది మీరు కనిపెట్టాలా? అదే నా హత్యకి, సుపారీ కుట్రకి రేట్ ఎంత మీరు చెప్పాలి, నాకేం తెలుసు. పోలీసులే చెప్పాలి. మీరు ఇచ్చిన వీడియో నాకు, అది మీడియా ఇచ్చిన వీడియోని రాత్రి కొంతమంది